హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దరికి రావచ్చునే' 22 ఎపిసోడ్. కథలోకి వెళ్ళబోయే ముందు మా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం ఇవ్వటం లేదు, అలాగే లైక్స్ చేయటం లేదు. మర్చిపోకుండా లైక్ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూద్దామా? 'దరికి రావచ్చునే' 22 ఎపిసోడ్. ఇప్పుడు నీ గురించి మంచిగానే చెప్పాను కదా, మరెందుకు అలా మింగేసేలా చూస్తావు అని నెమ్మదిగా అన్నాడు. చెప్పేవాడివి సరిగా చెప్పక మెంటలేంటి అన్నది. ఓ దానికా కోపం, ఏదో అలా వచ్చేసిందిలే అన్నాడు. శ్రీధర్ బయటకు వచ్చి అపర్ణను అలా చూసి, ఎంత వయసు వచ్చింది, రోడ్డు మీద నడవటం కూడా చేత కదా అని కోపంగానే లోపలికి వెళ్ళాడు. అన్నయ్య, ఆయనకి ఇంకా కోపం తగ్గలేదా అని అడిగాడు ఆదిత్య. ఇప్పుడు చూసావు కదా, నీకు అర్థం కాలేదా అని అన్నాడు ఆర్య. అర్థమైందన్నయ్య అని సైలెంట్గా ఉన్నాడు ఆదిత్య. అంజు, అక్కకు బావకు రూమ్ చూపించు అని, ఐశ్వర్య నువ్వు ఆ రూమ్లో ఉండు అని ఆదిత్యకు ఐష్ పక్క రూమ్ చూపించి, కాళ్ళు కడుక్కొని రండి బాబు, టిఫిన్ చేద్దురని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి. బావా రాండి అని అపర్ణను రూమ్కి తీసుకొని అంజు వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అపర్ణను ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, అమ్మడు చాలాసేపు కూర్చొని ఉన్నావు కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అన్నాడు. అందరినీ చూసేసరికి అపర్ణ మొహంలో కనిపించిన ఆనందం ఆర్య చూశాడు. నాకు బాగానే ఉంది ఆర్య గారు, నేను నడుస్తాను చూడండి నీ లేవబోతుంటే. నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నైట్ పెళ్లి దాకా కూడా ఉంచను, ఇప్పుడే తీసుకువెళ్తానన్నాడు. అమ్మో, అంత పని చేయకండి బావా. అక్క, నువ్వు బావ చెప్పినట్లు విను అన్నది అంజు. నేనేమి లేవనలేవే, మీరు వెళ్ళి టిఫిన్ చేసిరా అండి అన్నది అపర్ణ. మరి నీకమ్మడు, నాకు అమ్మ తీసుకొస్తుంది, మీరు వెళ్ళండి. అంజు తీసుకువెళ్ళు అన్నది. రండి బావాని అంజు బయటికి తీసుకువెళ్ళింది. లక్ష్మి అందరికి టిఫిన్లు పెట్టి, అంజు నువ్వు చూసుకో, నేను అక్కకి టిఫిన్ తీసుకువెళ్తానని వెళ్ళింది. అపర్ణ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అప్పు ఏంటి ఆలోచిస్తున్నావు, డాడీ గురించా అని అడిగింది. నా మీద డాడీకి కోపం ఇంకా తగ్గదమ్మా అని అడిగాడు. కోపం కాదప్పు, నువ్వు అలా చేసావని బాధ అంతే. నీకు ఇలా అయిందని లోపల ఎంత బాధపడుతున్నారు అని అన్నది. డాడీకి నా మీద కోపం తగ్గితే బాగుండమ్మా. తగ్గుతుందిలే అప్పు, తిను అంటూ తినిపిస్తుంటే, ఎన్ని రోజులైందమ్మా నీ చేతి వంట తిని, నిన్ను అక్కడ అందరూ బాగా చూసుకుంటారా అప్పు అని అడిగింది లక్ష్మి. అందరూ చాలా బాగా చూసుకుంటారమ్మా, నేనంటే అందరికీ చాలా ఇష్టం అని చెప్పింది అపర్ణ. అంజు, మీ వారిని ఎప్పుడు చూపిస్తావు అని అడిగింది ఐష్. ఎందుకు మెంటల్, నీ పిచ్చి ప్రశ్నతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా పారిపోయేలా చేయటానికా? మెంటల్ అని ఇంకొకసారి అన్నావు అనుకో ఊరుకోను అన్నది. ఇది పెళ్ళిళ్ళు, మీ ఇద్దరు గొడవ పడుతూ రణరంగం చేయకండి అని అన్నాడు ఆర్య. ఆర్య అలా అనగానే ఇద్దరు సైలెంట్ అయ్యారు. అంజు, పెళ్లి కొడుకు ఎక్కడా, జాబ్ చేస్తున్నాడు అని అడిగాడు. అంజు ఆలోచిస్తుంటే, అదేంటి అంజు చెప్పకుండా ఆలోచిస్తున్నావు? నాకు తెలియదు బావగారు. ముగ్గురు ఆశ్చర్యంగా, తెలీదా అని అడిగారు. ఆర్య అంజుని డౌట్గా చూస్తూ, అంజు నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు. అప్పుడే బయటికి వస్తూ ఆ మాట శ్రీధర్ విని కోపంతో లక్ష్మి అని కేక వేశాడు. అపర్ణతో మాట్లాడుతూ ఉన్న లక్ష్మి ఏమైంది అని గబగబా బయటకు వచ్చింది. అపర్ణ ఏం జరుగుతుందని భయపడుతూ ఉంది. లక్ష్మి వచ్చి ఏమైందండి అని అడిగింది. అసలు ఎవరు వీళ్ళని పెళ్లికి పిలిచింది? పిలవని పేరెంటానికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అపర్ణకు శ్రీధర్ అనే మాటలు వినిపించి, ఆర్య గారు ఏమైనా అన్నారా, డాడీ అందుకే అరుస్తున్నారా అని బయటికి రాలేక లోపలే ఉండి బాధపడుతూ ఉంది. ఆర్యకైతే కోపం వచ్చి పిడికిలు బిగించి మళ్ళీ అపర్ణ గుర్తుకు వచ్చి, ఇప్పుడు తప్పుగా ఏం మాట్లాడలేదండి, అంజుకి పెళ్లి ఇష్టమో కాదో అడుగుతున్నాను అంతే అని అన్నాడు. అసలు మీరెవరు నా కూతురు పెళ్లి గురించి అడగటానికి? అందరూ నీ భార్యలా ఉంటారనుకున్నావా? అది నా కూతురు, నా మాట జవదాటదు, నా పరువు తీసే పని ఎప్పుడు చేయదు అన్నాడు శ్రీధర్. ఆదిత్య కోపం వచ్చి, ఇప్పుడు మా వదిన ఏం చేసింది? మా అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, అంతేగాని మీ పరువు తీసే పని ఏం చేసిందండి అన్నాడు. ఇంట్లో చెప్పకుండా లేచిపోతే పరువు తీసినట్టు కాదా అన్నాడు. అపర్ణకు ఆ మాట వింటుంటే ప్రాణం పోతున్నట్లుండి ఏడుస్తూ ఉంది. ఆర్య కోపంగా, నా అమ్మడు లేచిపోలేదు, నేను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళాను అని పెద్దగా అనేసరికి అందరు భయంతో సైలెంట్ అయ్యారు.
మేమేమి పిలవని పేరంటానికి రాలేదు. పిలిస్తేనే వచ్చాం. ఆ విషయం తెలుసుకోండి. ఏంటండి ఇంటికొచ్చిన అల్లుడు గారితో ఇలాగనే మాట్లాడేది? మీకు ముందే చెప్పాను కదా! అప్పు వాళ్ళు వస్తే ఏమి అనకూడదని అని అన్నది లక్ష్మి. ఏదో ఒకటి చేసుకోండి అంటూ రూమ్‌లోకి వెళ్లి డోరేసుకున్నాడు. ఆర్య కూడా కోపం వచ్చి రూమ్‌లోకి వెళ్ళాడు. రూమ్‌లో అపర్ణ ఏడుస్తూ ఉంది. అది చూసిన ఆర్యకి బాధ వేసింది. అమ్మడు ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. నా కోసమే కదా మీరు ఇన్ని మాటలు పడుతున్నారు అన్నది. నేను చేసిన తప్పుకే కదా అన్నాడు ఆర్య. ఆర్య గారు అంటూ ఆశ్చర్యంగా చూసింది. మీ డాడీ లేచిపోయిందనే మాట నా వల్లనే కదా అన్నారు అని అన్నాడు. అపర్ణకు ఆ మాట వినగానే బాధ వేసి, డాడీ తర్వాత అర్థం చేసుకుంటారు లారీ గారు అని కళ్ళు తుడుచుకొని, మీరు నన్ను తీసుకువెళ్ళారు కదా అని అడిగింది. అంజు పెళ్ళయ్యేదాకా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను అని అన్నాడు. బయటకు అంజు దిగులుగా ఉంటే, పెళ్లి కూతురు ఇలా దిగులుగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు. నవ్వుతూ ఉండాలి. ఇలాంటివి వచ్చి అలా పోతాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నీ పెళ్లి చీర చూపించు అన్నది ఆయిష్. వెళ్ళంజు చూపించాలన్నది లక్ష్మి. అంజు ఐషుని తన రూమ్‌కి తీసుకువెళ్ళింది. ఆదిత్య నువ్వు కొంతసేపు వెళ్ళి రూమ్‌లో రెస్ట్ తీసుకో అని చెప్పింది లక్ష్మి. లేదత్తయ్య ఆఫీస్‌లో కొంచెం పనుంది. అన్నయ్య నేను బయటికి వెళ్ళి రావాలి అన్నాడు. అవునా వెళ్ళి త్వరగా రండి అని చెప్పింది. అపర్ణ ఆలోచిస్తూ ఉంటే అమ్మడు నువ్వు ఆలోచించకుండా పడుకో అన్నాడు. నేనేమీ ఆలోచించటం లేదులేండి అని చెప్పింది. నాకు ఆఫీస్‌లో పని ఉంది అమ్మడు. ఆదిత్య నేను వెళ్ళి వస్తామని చెప్పాడు. నాకు ముందే చెప్పలేదు అని అన్నది. ఆర్య నవ్వుతూ ఈ గొడవ జరిగిందని బయటికి వెళ్ళటం లేదు. నిజంగానే పని ఉందమ్మడు అని అన్నాడు. వెళ్ళి ఎప్పుడొస్తారండి అని అడిగింది అపర్ణ. పని అవ్వగానే వస్తాం. నువ్వు మాత్రం నేను చెప్పినట్లు రెస్ట్ తీసుకో అని అన్నాడు. సరే అంటూ మాట్లాడకుండా తలూపింది అపర్ణ. అపర్ణ నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్త అని బయటికి వెళ్ళి ఆదిత్య కలిసి బయటికి వెళ్ళారు ఆర్య. పెళ్లి హడావుడి మొదలైంది. మధ్యాహ్నంకి చుట్టాలు ఇంటికి వస్తూ ఉన్నారు. అంజుని రెడీ చేయడానికి పార్లర్ అమ్మాయి వచ్చింది. వీళ్ళంతా సందడిగా ఉంది. ఆయిష అపర్ణ దగ్గరకు వచ్చి అక్క మీరు రెడీ అవుతారా అని అడిగింది. మీ బావ వచ్చిన తర్వాత అవుతాలే ఆయిష్ అన్నది. లక్ష్మి బట్టల కవర్లు తీసుకొని వచ్చి అప్పుకి 2 కవర్లు ఇచ్చి నీకు అల్లుడు గారికి ఇవి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అపర్ణ వాళ్ళ లగేజీ దగ్గర పెట్టి ఐశ్వర్య ఇది నీకు అని ఆయిషకు కవర్ ఇచ్చి ఇది ఆదిత్యకి ఇవ్వమ్మా మళ్ళీ హడావుడిలో మర్చిపోతాను అన్నది. నాకెందుకంటీ అని అన్నది ఆయిష్. అప్పుని అక్క అని పిలుస్తున్నావు. నువ్వు నా కూతురు లాంటి దానివే కదా అని అన్నది. అల్లుడు గారు వస్తారు మీరు రెడీ అవ్వండి మళ్ళీ టైం అవుతుందని వెళ్ళారు. ఆర్య వాళ్ళ ఆఫీస్లో బిజీగా ఉన్నారు. అపర్ణ చూసి ఆయిష్ బావకు కాల్ చేయి అని అన్నది. సరే అక్క అంటూ ఆర్యకు కాల్ చేసింది. ఆర్య చూసుకోకుండా ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి కోసమా లేదా ఆఫీస్ పని కోసమా అని కోపంగా అడిగింది అపర్ణ. అమ్మడు నువ్వా సారీరా కొంచెం బిజీగా ఉండి టైం చూడలేదు. మీరు ఒక పని చేయండి మేము పెళ్లి మండపానికి వస్తాం మీరు వెళ్ళండి అన్నాడు. బావా మీరు రాలేదని అక్క ఇంకా రెడీ అవ్వలేదు అని అన్నది ఆయిష్. పెళ్లి వాళ్ళు మండపానికి వెళ్ళారు. పెళ్లి కూతురు కూడా ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరుతుందంట. ఆంటీ రెడీ అవ్వమని చెప్పారు. మీరు త్వరగా రండి అన్నది. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాం 6 గంటల్లో వస్తామని పెట్టేశాడు. అంజు రెడీ అయ్యి అపర్ణ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు అక్క అని అడిగింది. ఎలా ఉన్నానక్క అని అడిగింది. అంజుని చూసి బంగారు బొమ్మలా ఉన్నావు అంజు అన్నది అపర్ణ. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు కానివ్వు నాతో మీరు రావాలి కదా అన్నది. మాకు లేట్ అయ్యేలా ఉంది అంజు మీరు వెళ్ళండి ముందు అని చెప్పింది అపర్ణ. అదేం కుదరదు మీరు వచ్చేదాకా ఉంటాను అని అక్కడే ఉంది. లక్ష్మి వచ్చి అంజు లేట్ అవుతుందమ్మా రా అని పిలిచింది. అప్పు వాళ్ళు రావాలి కదమ్మా కొంతసేపు ఉండి వెళ్దాం అని చెప్పింది. అంజు బావ వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు వెళ్ళండి మళ్ళీ డాడీ అరుస్తారు అని అంది అపర్ణ. అవునంజు అప్పు చెప్పింది నిజమే మీ డాడీ కోపం వస్తుంది మళ్ళీ అప్పునే తిడతారు మనం వెళ్దాం మీ బావ రాగానే మనం వెనక వస్తారు కదా అన్నది. సరే మరి తొందరగా రండి అని అప్పు చెప్పి వెళ్ళిపోయి ఆయిష్ అపర్ణను రెడీ చేసి తను రెడీ అయ్యి ఆర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 నిమిషాల తర్వాత వచ్చి సారీ అమ్మడు అంటూ ఆర్య వాళ్ళు వచ్చారు. అపర్ణ అయితే ఆర్య వైపు కోపంగా చూసింది. తర్వాత సారీ చెప్పొచ్చు బావా ముందు రెడీ అవ్వండి అసలు అక్క చాలా కోపంగా ఉంది. మీ అక్క కోపంలో భలే అందంగా ఉంటుంది ఆయిష్ అని నవ్వి రెడీ అవ్వటానికి వెళ్ళాడు. ఆయిష్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ నిలబడి ఉన్న ఆదిత్యని చూసి అపర్ణ నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఆదిత్య వెళ్ళి రెడీ అవ్వు అన్నది.
హా వదిన వెళ్తున్నా అంటూ రూమ్కి వెళ్ళాడు. అంజు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు వాళ్ళు వచ్చి ఉన్నారు. అంజు వాళ్ళు రావటం సుజాత నీళ్ళు చూశారు. నీల్ అంజుని చూసి వెంటనే తల తిప్పుకున్నాడు. అలా తిప్పుకోవటం అంజు చూసి ఈయన గారి దగ్గర చాలా ఉంది అనుకుని సుజాత వస్తుంటే నవ్వుతూ చూసింది. అంజు దగ్గరకు వచ్చి, నా కోడలు ఎంత అందంగా ఉందో వదిన, నా దిష్టి తగిలేలా ఉంది అన్నది. అంజుని తీసుకువెళ్ళి రూమ్లో కూర్చోబెట్టారు. ఆర్య వాళ్ళు రెడీ అయ్యి బయటకు వచ్చి, వెళ్దామా అమ్మడు అని అడిగాడు. అప్పన్న ఆర్య రాగానే, ఆర్య గారు అదొక చిన్న రిక్వెస్ట్ అన్నది. ఏంటమ్మడు చెప్పు అన్నాడు. ఈ వీల్ చైర్ వద్దు, నేను నెమ్మదిగా నడుస్తాను అని అన్నది. నోవే, అలా నడవటానికి లేదు అని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏమీ కాదు ఆర్య గారు, మండపంలోకి వీల్ చైర్లో వెళ్తే ఏం బాగుంటుంది. బావా ఏం కాదు, నెమ్మదిగా నడవచ్చులే అన్నది ఐష్. అదుగో ఐష్ కూడా చెప్తుంది కదా ఆర్య గారు అన్నది. ఐష్ని చూస్తూ, తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మీ డాక్టర్కి నీ మీదే చెప్తాను. మా డాక్టర్గా అని భయపడుతూ చూసింది ఐష్. ఐష్ అలా భయపడుతుంటే, ఐష్ భయపడకు, నాకేం కాదులే అన్నది అపర్ణ. అన్నయ్య వదిన జాగ్రత్తగానే నడుస్తుందిలే, అంతగా నడవలేకపోతే మీరున్నారు కదా అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య. సరే అని అపర్ణ నడుస్తుంటే, నేను ఎత్తుకొని తీసుకువెళ్తాను ఎత్తుకొని కార్ దగ్గరకు వచ్చి కార్లో కూర్చోబెట్టాడు. ఆదిత్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అపర్ణ పక్కన ఆర్య కూర్చొని, ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపించినా చెప్పమ్మడు అన్నాడు. అలాగే ఆర్య గారు అన్నది అపర్ణ. నీల్ని పంతులు గారు పిలవగానే నీల్ మండపంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అంజుని పిలిచారు. అంజు అపర్ణ వాళ్ళ కోసం చూస్తూ ఉంది. లక్ష్మి కూడా అప్పు ఇంకా రాలేదు ఏంటి అని చూస్తుంటే శ్రీధర్ వచ్చి, అమ్మాయిని తీసుకురమ్మంటే ఏం చేస్తున్నావు అని అన్నాడు. మన అప్పు వాళ్ళు ఇంకా రాలేదండి, వాళ్ళు రాకపోతే అంజుని మండపం దగ్గర తీసుకువెళ్ళవా అని కోపంగా అన్నాడు. అది కాదండి అంటుంటే, ఇంకేం మాట్లాడొద్దు లక్ష్మి, వాళ్ళని పెళ్ళికి పిలవటమే నాకు ఇష్టం లేదు, అయినా పిలిచారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా అంజుని తీసుకువెళ్లకుండా వెయిట్ చేస్తాను అంటే ఏంటి, ఏమనాలి అని కోపంగా అన్నాడు. మీ కూతురి మీద ప్రేమ లేకపోవచ్చు కానీ తల్లిగా చెల్లిగా మా ఇద్దరికీ ఉందండి, నేను తీసుకువస్తాను మీరు వెళ్ళండి అన్నది. అది పరువు తీసి వెళ్ళింది చాలు, మీరు కూడా ఈ మండపంలో పరువు తీయాలని చూడకండి, తొందరగా తీసుకురా అని కోపంగా వెళ్ళాడు. అమ్మా నేను అక్క వాళ్ళకి కాల్ చేస్తానని అంజు ఆర్య చెల్లికి ఫోన్ చేసింది. అప్పుడే అపర్ణ వాళ్ళ కారు వచ్చి మండపం ముందు ఆగింది. ఆర్య ముందు దిగి అపర్ణను చేపట్టుకొని దించాడు. జేబులో సెల్ మోగగానే తీసి ఆన్ చేసి, అంజు మండపంలోనే ఉన్నామని అన్నాడు. బావా మా రూమ్ దగ్గరికి రండి అని చెప్పింది. అమ్మడు అంజు రూమ్ దగ్గరకు రమ్మంటుందని అపర్ణను నెమ్మదిగా నడిపించుకుంటూ అందరూ రూమ్ దగ్గరకు వచ్చారు. అపర్ణను చూడగానే, అప్పురా నీకోసమే చూస్తున్నామా అన్నది లక్ష్మి. ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అంజు, నువ్వే తీసుకువెళ్ళాలని నీకోసం కూర్చుంది, టైం అవుతుందని మీ డాడీ అరిచి వెళ్ళారు అని అన్నది. అయ్యో అవునా, సరే రా అంజు అన్నది. అప్పుడే సుజాత వచ్చి, ఏంటొదినా లేటు, పంతులు గారు అంజుని తీసుకురమ్మంటున్నారు అని అపర్ణను చూసి ఆశ్చర్యంగా, మీరెప్పుడు వచ్చారు, నేను చూడలేదు అని ఆర్యని చూసి, బాగున్నావా ఆర్య అని అడిగింది. మేము బాగున్నామండి, ఉదయం వచ్చామని చెప్పాడు ఆర్య. మరి ఇంటికి రాలేదేంటి అని అడిగింది. వదిన మా ఇంటికి వచ్చారు, ఆ విషయాలు నేను తర్వాత చెప్తాను, ముందు అంజుని తీసుకువెళ్ళాలి. సరే తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాన్ని, తీసుకురండి అని వెళ్ళింది సుజాత. ఈలోపు శ్రీధర్ వచ్చి ఆర్యను కోపంగా చూసి, రాండి ఇంకా అని వెళ్ళాడు. అమ్మడు నువ్వు స్టెప్స్ ఎక్కలేవు, ఐష్ తీసుకువెళ్తుంది, మనం కింద కూర్చుందామన్నాడు. ఆర్య చెవిలో, నాతో పని లేకుండా నన్ను పెళ్లి చేసుకొని నాకు ఏ సంతోషం లేకుండా చేశారు, కనీసం చెల్లి కోరిక నేను తీర్చనివ్వండి అని నేను నడవగలను ఆర్య గారు అని పెద్దగా అన్నది. అపర్ణ మాటలకు కోపం వచ్చిన తమాయించుకొని, సరే నీ ఇష్టం అని కోపంగా బయటికి వెళ్ళాడు ఆర్య. ఆదిత్య కూడా ఆర్య వెనక వెళ్ళాడు. ఆర్య కోపం వచ్చిందని అర్థమైంది అపర్ణకి. ఇలా మాట్లాడకపోతే నన్ను అంజుని తీసుకువెళ్ళనివ్వరు అని మనసులో అనుకొని అంజుని పట్టుకొని అపర్ణ బయటికి వచ్చింది. పెళ్లి కూతురు వస్తుందని తెరడ్డు పట్టుకొని నిలబడ్డారు. అపర్ణ అంజుని తీసుకువెళ్ళి మండపం ఎక్కుతుంటే అపర్ణకి కాలు నొప్పి ఎక్కువైంది. ఆర్య కూర్చొని అపర్ణని చూస్తూ ఉన్నాడు. ఆర్యకు అపర్ణ మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేక బాధగా కూర్చొని ఉన్నాడు. అప్పు నీకు బాగానే ఉంది కదా అని అడిగింది అంజు. బాగానే ఉందని పైకి వచ్చి అంజుని పీటల మీద పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చోబెట్టారు. తెర ఉండటం వల్ల నీల్ అపర్ణకు కనిపించటం లేదు. ఐష్ మెల్లగా, అక్క పెళ్లి కొడుకు కనిపించటం లేదు అన్నది.
తెర తీసిన తర్వాత కనపడతాడులే ఆయుష్. అప్పు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అని నెమ్మదిగా అడిగింది. తెర అడ్డుంది కదా, కనిపించటం లేదు అంజు. ఆయుష్కి ఆర్య కాల్ చేసి మీ అక్కని తీసుకుని వచ్చి కూర్చోవచ్చు కదా అన్నాడు. అపర్ణతో అక్క బావ ఫోన్ చేసి రమ్మంటున్నారు అన్నది. అపర్ణ ఆర్యను చూసి తాళి కట్టేదాకా రాను అని సైగ చేసి చూపించింది. ఆర్యకు అపర్ణ ఇంట్లో అన్నవన్నీ గుర్తొచ్చాయి. అమ్మడు, నువ్వు అనుకుని చేస్తున్నావుగా, తాళి కట్టేటప్పుడు పక్కన ఉండి జడ పట్టుకొని నిలబడాలనుకున్నావు, అలాగే చేస్తున్నావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అని మనసులో అనుకొని అపర్ణ వైపు కోపంగా చూశాడు. మీరెంత కోపంగా చూసినా నేను రాను అన్నట్లు ఫేస్ పెట్టింది. అపర్ణ అలా చేస్తుంటే ఓ పక్కన నవ్వు వస్తుంది, ఓ పక్కన కోపం వస్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి తల మీద పెట్టుకోమన్నారు. నీల్ అంజు తల మీద, అంజు నీల్ తల మీద పెట్టగానే ఇద్దరి మధ్య ఉన్న తెర తీశారు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.